అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ శ్రీమతి హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే నాన్న. మేడం, కార్తీక మాసం ముగిసిన తర్వాత మరుసటి రోజే మనకి పొలిపాడ్యం వస్తుంది. ఏంటి ఈ రోజుకి అంత ప్రత్యేకత? ఆ రోజు ఏం చేయాలి? పూజా విధానం ఎలా ఉండాలి? ఎవరికి మనం ప్రార్థించాలి? దాని విశేషాలు ఏంటో మాకు తెలియజేయండి మేడం. అయితే భగవంతుడు ఎప్పుడూ మనకి ఏదో ఒక చిన్న అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే ఎలా వదిలినా సరే ఆ స్వామి ఏం చేస్తాడు, కనీసం ఒక్కసారైనా నన్ను తలుచుకుంటాడా, ఒక్కరోజైనా నన్ను గమనించుకుంటాడా అని భగవంతుడు ఎప్పుడు భక్తుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను ఎందుకు గుర్తు రావట్లేదు, పోనీ తప్పక చేస్తున్నాడా లేకపోతే కావాలని చేస్తున్నాడా అని ఎప్పటికప్పుడు మనల్ని ఆ భగవంతుడు కనిపెడుతూనే ఉంటాడు. అయితే పాపం కొంతమందికి ఈ కార్తీక మాసం అయిపోయింది, 29 మాస శివరాత్రి చేయలేకపోయారు, 30 చేయలేకపోయారు. సరే, డిసెంబర్ 1వ తారీఖు ఇంకా వెళ్ళిపోతోంది, అమావాస్య వచ్చింది, అప్పుడూ చేయలేకపోయారు అనుకుందాం. కానీ ఆ పరమశివుడు పోలిపాడ్యమి రోజు కూడా మనకి అవకాశం ఇచ్చాడు. ఎట్లా అంటే ఈ రోజుల్లో చెయ్యలేని వాళ్ళకి ఆ రోజైనా కనీసం చేసుకునే అవకాశాన్ని పోలిపాడ్యమి ద్వారా మనకి ఇచ్చారు. అదేంటంటే కార్తీక మాసం అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమి వస్తుందన్నమాట. అయితే ఈ ఒక్క రోజే ఆఖరి రోజు. ఇంకా అసలు ఇది తప్పిపోయింది అంటే కనుక ఇంకా భగవంతుడు మనకి ఇంకా అవకాశాలే ఇవ్వడు అనమాట. అది ఎట్లా చేస్తారంటే ఈ మాసంలో మనం 365 ఒత్తులు కానీ లేదా అంటే మన ఉసిరిక దీపం కానీ ఇవేవి పెట్టలేని వాళ్ళు ఈ పోలిపాడ్యమి రోజు, నదులకు వెళ్ళలేని వాళ్ళు లేదా మా ఇంటి చుట్టూ చెరువులు కానీ అట్లాంటి అవకాశం లేని వాళ్ళు ఈ రోజు ఏం చేసుకోవచ్చు అంటే అవన్నీ కలిపి మనస్సంకల్పం చేసుకుని 4 సోమవారాలు ఇందులో వచ్చిన దాన ధర్మాల తాలూకా ఏవైతే చేద్దామనుకున్నామో చేసిన భావన చేసుకుని ఆ రోజు ఏం చేస్తామంటే తులసమ్మ దగ్గర ఆవు పేడతో, ఈవెన్ మనకి టైల్స్ అయినా పర్వాలేదు, ఆవు పేడతో పసుపు కలిపి ముందు అలుకుని తులసమ్మ దగ్గర మనం దీపాన్ని పెట్టుకుంటాము. ఆ దీపం ఏంటంటే ఒకటి మనం మిస్ అయ్యాం కదా, ఒకటి ఉసిరి దీపము, ఒకటి 365 ఒత్తులు, ఈ దీపాలు పెట్టేస్తాము. ఇంకొకటి ఏంటంటే కార్తీక దామోదరుడి దీపము, అది కూడా పెట్టేస్తాము 5 ఒత్తులు వేసి. అది ఏంటంటే తామర ఒత్తులు అంటారు. ఆ ఒత్తులు వేసి 5 ముఖాలు పెట్టేసి ఆ దీపం కూడా పెడతాం. ఇక్కడికి మూడు చేయవలసినవి అయిపోయినాయి. అయితే ఈ పోలి స్వర్గము అంటే ఏంటంటే దీనికి ఒక చిన్న కథ ఉంది, అది చెప్తాను. ఒకప్పుడు ఒక అత్తకి 4 కోడళ్ళు ఉండేవారు, 5 కోడళ్ళు ఉండేవారు. ఆవిడకి ఏంటంటే ఈ మిగతా కోడళ్ళు, పోలి అనే ఆవిడ ఆఖరి ఆవిడ అనమాట, ఆవిడ పేరే పోలి అనమాట. అయితే ఆవిడేం చేసేది, కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే ఈ మిగతా కోడళ్ళని తీసుకొని నదీ స్నానాలు చేసేసి వారికి ఏవేవి దానాలు ఇవ్వాలి, ఎలా చేయించాలి, విధి విధానంగా అన్నీ పాపం చెప్పేది. కానీ ఈ పోలిని మాత్రము తీసుకెళ్లేది కాదు. అయితే ఈ అమ్మాయి ఏం చేసేది, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా కొబ్బరి చిప్పలో మరి ఇవేమి ఉంచేది కాదు. ఏంటి, దీపాలు ఉంచేది కాదు, ఒత్తులు ఉంచేది కాదు, తర్వాత ఏంటంటే నూనెలు, ఆవునేతులు ఏమి, అంటే ఈ అమ్మాయి ఎటువంటి పూజ చెయ్యకూడదు అన్న దురుద్దేశంతో ఇంట్లో సామాగ్రి ఏది ఉంచేది కాదు. అయితే ఈ పోలి అనే ఆమె ఏం చేసింది, అత్తగారు తన తోడికోడళ్ళు నదికి వెళ్ళినప్పుడు తను ఏం చేసేదంటే నూలు బట్టను చింపి, అంటే చెయ్యాలి అని అనుకుంటే భగవంతుడు ఏదో ఒకటి మనకి అందిస్తూనే ఉంటాడు, మన సంకల్పమే ఉండాలి. అయితే ఈ అమ్మాయి నూలు వస్త్రాన్ని చింపేసి ఒత్తిగా చేసేసి, మరి నెయ్యి ఎక్కడిది, పూర్వం మనకి ఇలా చిలుక్కునే వాళ్ళు తెలుసా, వెన్న, అదిని దాని కవ్వానికి అంటిన చిన్నిపాటి అది వెన్నని తీసుకొని ఆ ఒత్తికి కట్టి పొయ్యిలో మండుతున్న ఇది ఉంటుంది కదా కట్టె, దాన్ని తీసుకెళ్ళి దీనికి జత చేసి ఆ రకంగా నిప్పును తెచ్చుకొని అది మళ్ళీ ఎలాగా దాచాలి, అందుకని పిడకల్ని చాటుగా పెట్టి ఇంట్లో పెరట్లో ఉన్న అరటి దొన్ని తీసుకునేది, రోజు ఇదే పని చేసేది అనమాట. అరటి దొన్ని తీసుకుని ఆ అరటి దొన్నెలో ఈ ఒత్తి వేసి వెన్నతో దాన్ని ఒలికి అట్లాగా చేసి
మళ్ళీ అత్తగారు వచ్చేటప్పుడు కనపడకూడదు కదా, దాన్ని తీసుకెళ్ళి చూరు కిందన, అంటే మనకి మూలలు ఉంటాయి కదా, ఆ మూల కిందన దాచిపెట్టి గాలికి ఆరిపోకుండా ఉండడం కోసము బియ్యం పిండితో సపోర్ట్ చేసేదనమాట. ఇటు అటు సపోర్ట్ పెట్టి పసుపు కుంకుమలు కూడా లేవు కదా, అవి భావన చేసుకుని ఆ అమ్మాయి రోజు అలా చేసి పైన చిల్లుల తాలూకా ఇది మూత పెట్టేది గాలికి వెళ్ళిపోకుండా. ఒకరోజు ఏం చేసిందంటే ఇంకా ఇలాగే చేస్తోంది, ఏమిటి ఏదో సంథింగ్ జరుగుతోంది అనుకుని ఆ అత్తగారికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒకరోజు వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వచ్చేసే సమయానికి, అంటే కార్తీక మాసం ఆఖరి అయిపోయింది అనమాట, లాస్ట్ రోజు అనమాట. ఇంకా ఆ అమ్మాయి కనుక అది చేసినట్టయితే పరిసమాప్తం అయిపోయేది 30 రోజులను. అయితే ఈ అమ్మాయి అదృష్టం కొద్దీ ఏం చేసిందంటే, అత్తగారు ఎందుకో అనిపించింది అనమాట, అత్తగారు వచ్చేస్తున్నారు, వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు అనే సమయానికి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, నదికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి తట్టలు అంటారు పూర్వం, ఇలాగా వెడల్పుగా ఉంటాయన్నమాట. ఆ వెడల్పుగా ఉన్న వాటికే ఆవు తాలూకా కచ్చిక అంటారు తెలుసా, ఆవు పేడని మనం ఇది చేస్తే వస్తుంది, చిన్న బూడిదిలాగా వస్తుంది అనమాట. దానికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే మొత్తం అంతా పెట్టి, భావన అక్కడ ప్రధానము భావన అనమాట, పసుపు కుంకుమగా అని అనుకుని అందులోనే ఏం చేసిందంటే ఇది 3 సార్లు కార్తీక దామోదర అని మనసులో అనుకుని 3 సార్లు తన సంకల్పం చెప్పుకుని వదిలేసిందనమాట. వదలడం అంటే అందులో పెట్టి 3 సార్లు మనం నదిలో ఎలా తోస్తామో అట్లా తోసిందనమాట. కరెక్ట్గా ఈ అమ్మాయి 3 సార్లు చెప్పేసేటప్పటికి అత్తగారు వాళ్ళు వచ్చేసారు అనమాట. వచ్చిన తర్వాత అత్తగారు శిక్షలు వేయడము అట్లాగా ఎలాగా ఉంటుంది కదా అది. అలాగా ఈ అమ్మాయి చేసిన తర్వాత అత్తగారు శిక్షించినప్పుడు ఆమె చనిపోయే పరిస్థితికి వచ్చేటప్పటికి శివదూతలు వచ్చి ఈవిడ్ని స్వర్గానికి తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు ఈ అత్తగారు అడుగుతుందనమాట, ఇన్నాళ్ళు మేము నదికి వెళ్ళి మేము చేశాము, మాకు రాలేదు, ఇది ఇంట్లో కూర్చుని ఏమీ చేయలేదు కదా, దీనికి ఎందుకు శివదూతలు వచ్చారు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అందుకని ఆవిడ బొందితోనే స్వర్గానికి వెళ్ళింది అని, పోలీస్ వర్గము అని. అది మనకి ఎలాగంటే మనం కూడా అంటే బొందుతో వెళ్ళలేకపోయినా ఇలాంటి పూజా విధానం కనుక మనసుతో భావన చేసుకుని ఈ మొదటి నుంచి మనం మిస్ అయినవి అంటే చెయ్యలేని పరిస్థితులు ఈరోజు కనుక మనం చేసుకున్నట్టయితే యథావిధిగా మనకి అంత కట్టుబాట్లు లేవు కాబట్టి మనం యథావిధిగా ఆ పోలిని తలుచుకుని కనుక చేసినట్టయితే మనకి అంత్యంలో శివలోక ప్రాప్తి కలుగుతుంది అని ఈ పోలీస్ వర్గం కథ చెప్పుకొని ప్రతి ఒక్కళ్ళు ఆ సమయంలో పోలి కథ చెప్పుకొని కనుక చేసినట్టయితే ఆమెలాగే మనకి కూడా శివలోక ప్రాప్తి కలుగుతుంది అని దీని ఆంతర్యం అనమాట. పోలిపాడ్యమి వెనకున్న కథ, అలాగే పోలిపాడ్యమి గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు మేడం. ధన్యవాదాలు మేడం. నమస్తే మేడం.